ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు హాస్పిటల్ మెడికల్ కాలేజ్లో మెడికల్ అండ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ అయేషా మస్రత్ ఖాన్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం జాయింట్ డైరెక్టర్ అయేషా మస్రత్ ఖాన్ మాట్లాడుతూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్కు సంబంధించిన సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో, మెడికల్ కాలేజీకి సంబంధించిన కొత్త హాస్పిటల్కు సంబంధించిన వర్క్ ఏ విధంగా నడుస్తుందో అని పరిశీలించారు. కొత్తగా 450 బెడ్లున్న హాస్పిటల్ను కూడా జాయింట్ డైరెక్టర్ పరిశీలించారు. మెడికల్ కాలేజ్ను ఈ సంవత్సరంలోపే పూర్తి చేస్తామని, పూర్తి టీచింగ్ను కూడా పెట్టి విద్యార్థులకు మంచి చదువును అందజేస్తామని, అలాగే మెరుగైన వైద్యం కూడా ప్రజలకు అందజేస్తామని తెలిపారు. మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కొరత ఉందని, దానిని వెంటనే పూర్తి చేస్తామని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ అయేషా తెలిపారు. ఈ హాస్పిటల్లో డెలివరీ కోసం వచ్చారా? బిడ్డనా? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచిర్యాల సంబంధించిన సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది, కొత్త మెడికల్ కాలేజ్కి సంబంధించింది, కొత్త గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్కి సంబంధించింది, దానికి ఎలా వర్క్ నడుస్తుంది, ఎక్కడ వరకు వర్క్ పూర్తిగా అయింది, ఇంకా ఎంత వర్క్ మనకు చేయాలి, బికాజ్ బై దిస్ ఇయర్ వీ హ్యావ్ టు గివ్ ద కాలేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మన హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ బిల్డింగ్ అనేది మనం తయారు చేసుకొని అది ఫంక్షనింగ్లోకి తీసుకొని రావాలి. అది అన్నీ కూడా చూసుకోవడానికి ఈరోజు మంచిర్యాలకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు ఏదైతే 450 బెడ్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ అనేది ప్రారంభం చేయడం జరిగింది. చాలా మంచిగా ఇక్కడ మనం ఇప్పుడు వరకు రిజల్ట్స్ అనేది చూడడం జరిగింది. అందరిలోని ఇంటరాక్షన్ కూడా చేశాము. మరి R&B డిపార్ట్మెంట్ ఏదైతే మనకు ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదేవిధంగా MIDC పరంగా మనకు హాస్పిటల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ జరిగింది. ఈ రెండు వర్క్స్ కూడా ఇక్కడ ఈరోజు వెళ్ళి చూడడం అనేది జరిగింది. మరి వర్క్స్ కూడా త్వరలోనే వాళ్ళు పూర్తిగా చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చేసినప్పుడు మనం చాలా మెరుగైన సర్వీసెస్ ఇక్కడ ప్రజలకు అందించవచ్చు అని నేను భావిస్తున్నాను. మరి త్వరలోనే దాదాపు దసరా టైంకి అక్టోబర్ వరకు వీళ్ళు ఈ ప్రాజెక్ట్స్ అనేది పూర్తి చేసి మనకి ఇస్తారు అన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే టీచింగ్ కాలేజ్ ఉన్నది, మెడికల్ కాలేజ్, అక్కడ మనం ఏదైతే HR ఉంది, ఎస్పెషల్లీ ప్రొఫెసర్స్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఏదైతే స్టూడెంట్స్కి టీచింగ్ చేయడానికి అది ఎక్కడెక్కడైతే కొరత ఉన్నది ఆ డిపార్ట్మెంట్స్లో అక్కడ కూడా మనం ఇంకా కొత్త ప్రొఫెసర్స్ని పోస్టింగ్ అనేది కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అది కాక మనకు అవుట్ సోర్సింగ్, అదేవిధంగా కాంట్రాక్ట్లో కూడా కొన్ని సర్వీసెస్ ఏదైతే త్వరలోనే జియో రావడం జరుగుతుంది. ఆ జియో ప్రకారం వీళ్ళు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవి కూడా సర్వీసెస్ ఇక్కడ లోకల్లో వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వచ్చు. మరి అదేవిధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ల్యాబ్స్కు సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, దానికి సంబంధించిన కూడా ఏదైతే కొత్త అనేది త్వరలోనే అది పూర్తి చేసి అన్ని రకాలుగా ఈ హాస్పిటల్ అండ్ టీచింగ్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ అనేది ఫంక్షనింగ్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలోని రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా కింద జమ చేసి ప్రజాపాలన అందించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు రైతులు ఘనస్వాగతం పలికారు. ప్రేమ్సాగర్ రావు ఎడ్ల బండ్లపై కొద్ది దూరం రైతులతో కలిసి ర్యాలీలో ప్రయాణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని ప్రేమ్సాగర్ రావు అన్నారు. RTA మెంబర్ అంకట్ శ్రీనివాస్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిఎల్ తిరుపతి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఎల్లంపల్లి ప్రాజెక్టులో 13 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉండే. అంతకన్నా ముందు సరే అగ్రిమెంట్ ఉన్నా లేకున్నా ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే 16 టీఎంసీల నీళ్లు ఎల్లంపల్లి వెళ్ళినప్పుడు మాత్రమే గూడెంకు లిఫ్ట్ నీళ్ళు ఇస్తాం అనేది ఒక అరేంజ్మెంట్ ఉన్నది. దానికి నేను చెప్పడం జరిగింది. సరే మీరు 16, 13 నాకు సంబంధం లేదు, మా ప్రాంతాల ప్రాజెక్ట్ ఉంది, మా భూములు మునిగినాయి కాబట్టి మా ప్రాంతంలో నీళ్లు కావాలి, మాకు నీళ్ళు ఇచ్చిన తర్వాత మీరు తీసుకుపండి ఏమని చేస్తామని చెప్పి కొంచెం ఘర్షణ అయినా గొడవ అయినా కూడా వాస్తవానికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా చెప్పిన తర్వాత సరే ఫస్ట్ వాళ్ళకు 3 టీఎంసీలు ఇచ్చినాకనే మిగతా తెచ్చుకోనని చెప్పి అది నేను చెప్పడం జరిగింది. లాస్ట్కి 1-2 తలకు ఇబ్బంది పెట్టినా కూడా అవి కూడా తీసుకొచ్చి మొట్టమొదటిసారి గూడెం అప్పటి వరకు తిరుమూర్తి మర్చిపోయాడు, మంచిగా పూర్తిగా చెప్పిన కానీ మర్చిపోయాడు ఒకటి. అంతకుముందు ఒక్క మోటార్ స్టార్ట్ చేస్తేనే తెల్లారులు ఎత్తున్న పైపులు, ఈసారి 2 మోటార్లు ఒక వారం తర్వాత ఫస్ట్ ఒక మోటార్ చేసి ట్రయల్ చూసిన తర్వాత 2 మోటార్లు చేయడం జరిగింది. 2 మోటార్లు చేసినా ఎక్కడ కూడా ఎన్నడూ కూడా ఇంత ఒక దినం 1 గంట కాకుండా నడిచినాయి. సరే దానికి ఇంజనీర్లు అధికారులు బాగా సహకరించారు. చెప్పిన తర్వాత నెల రోజుల లోపల మొత్తం స్టీల్ పైపులను వేసి ఇక్కడ తీసుకొచ్చి తానిమార వరకు 4 కిలోమీటర్లు ఎక్కడ కింద తీసుకొచ్చి చేయడం జరిగింది. దాంతో దాదాపు 90% సమస్యల పరిష్కారం ఇంకా కొంత ఇంకా చేసేది ఉంది, అది కూడా చేస్తున్నాం. చేసి దాంతోపాటు 3 తారీఖు నాడు డిసెంబర్ 3 తారీఖు నాడు ఎన్నికలు గెలిస్తే పార్టీ అత్యధిక సమావేశం పెట్టి హైదరాబాద్ రమ్మంటే పోవడం జరిగింది. అక్కడ పోయినా కూడా ఆలోచనతోటి 4 తారీఖు నాడు అప్పటి కలెక్టర్ ఫోన్ చేసి నాకు అంత సంబంధం లేదు, రైస్ మిల్లర్లకు పిలిచి మాట్లాడతారా ఏం చేస్తారో నాకు తెలియదు, ఇప్పటివరకు ఏదైతే తాలు తప్ప అని చెప్పి 2 కిలోలు 4 కిలోలు 10 కిలోలు చేస్తున్నారో 1 కేజీ కూడా ఒక గింజ కూడా ఎక్స్ట్రా చదివితే ఒకుండే ప్రసక్తి లేదని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కలెక్టర్ గారు సివిల్ సప్లైల మీటింగ్ పెట్టి వాళ్ళని పిలిపించి చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టున్నారు. 6 తారీఖు నాడు 3 తారీఖు నాడు గెలిస్తే 6 తారీఖు నాడు ఈ నియోజకవర్గంలో తప్పతాలు అనేది లేకుండా 1 గింజ కూడా చెప్పుకుంటా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కార్యక్రమం మొదలుపెట్టాం. సరే ఆ తర్వాత అప్పుడు లాస్ట్ కొన్ని ఇబ్బందులు పెట్టి నిన్ను పెట్టినా కూడా చివరికి రైతులకు 1 రూపాయి నష్టం లేకుండా ఏదైతే బ్యాగ్ వేసిందో బ్యాగ్ మందం 1 కిలో బస్తా, 1 బస్తాతో పాటు అంటే 41 కిలోలకు మొత్తం మందికి డబ్బులు ఇప్పించడం జరిగింది. వాళ్ళ లెక్క ఈ జోకి వేసిన తర్వాత 15 నెలలకో నెలకో 6 నెలలకో 3 నెలలకు ఎప్పుడో తెలియకుండా కాదు, ఖచ్చితంగా వేసిన తర్వాత వారం రోజుల లోపల పేమెంట్ రావడం జరిగింది. ఎక్కడన్నా 1-2 లాస్ట్లో లేట్ కావచ్చు కానీ వారం రోజుల లోపల పేమెంట్ చేయడం జరిగింది. ఈ రకంగా పేమెంట్ చేసిన తర్వాత మనం మంచిర్యాలలో అయితే కార్యక్రమం తీసుకున్నాం, అదే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మొత్తాన్ని కూడా కార్యక్రమం మళ్లీ వేసంగి పంటకు తీసుకుని ఆ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దానికన్నా ముందు ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ రాష్ట్రం మొత్తం పోయిన ఎండాకాలం మొత్తం ఆల్మోస్ట్ 90-80% పంటలు ఎండిపోతే మంచిర్యాల నియోజకవర్గం వరకు 1 గుంట కూడా ఎండకుండా పంట పండింది పోయిన సంవత్సరం ఎండాకాలంలో. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి రాష్ట్రం అంటున్నా మనకు ఏ రకమైన ఇబ్బంది లేదు. ఈసారి మనకు గూడెంతో పాటు కొంత కడమ నీళ్ళు కూడా తోడైంది. దాంతో రైతులు కూడా నిబద్ధత తోటున్నారు, కట్టుబాటు తోటున్నారు. బుధవారం 3 రోజులు సోమవారం మంగళవారం బుధవారం దండపల్లి అంటే దండపల్లికే ఉన్నారు, గురువారం శుక్రవారం లక్షపేట అంటే లక్షపేటకున్నారు, శనివారం ఆదివారం ఆదిపూర్ అంటే ఆదిపూర్కు. దానికి డిస్ట్రిబ్యూటర్ వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది, ఏ టైంలో ఏ డిస్ట్రిబ్యూషన్కి నాకు వస్తుంది. మన 28 కాడ స్టార్ట్ అయితే 42, 14, 15 డిస్ట్రిబ్యూటర్లకు నీళ్లు పంచి నీళ్లు ఇవ్వడం జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజా రమేష్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ గురించి బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, అవగాహన లేకుండా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నేతలు ఆలోచించి మాట్లాడాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు రాజా రమేష్ గారు మాట్లాడిన భాష కానీ అతను చూపించిన మీడియాల ప్రవర్తన, మీడియాతో ప్రవర్తించిన ప్రవర్తన కానీ చాలా అసహ్యంగా ఉంది. ఈ రాజా రమేష్ గారు మాట్లాడుతూ ఈ మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి అవగాహన లేదు అని ఒక మాట అన్నారు. మిస్టర్ రాజా రమేష్ గారు, మీరు అవగాహన ఏంది అనేది మీరు ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి.
ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అప్పటి ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు ప్రారంభోత్సవం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేయొచ్చా? మరి అవగాహన లేకుండా మరి బాల్క సుమను మొత్తం కన్స్ట్రక్షన్ కానీ ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని ఏ విధంగా ఓపెన్ చేసిండో మీరు అవగాహన తెచ్చుకోండి. మీ అవగాహన ఏంటంటే గతంలో మీరు ఇంకా అవగాహన రాలేదు. గతంలో బాల్క సుమన్ గారు ఏం చేసిండు, గ్రంథాలయ చైర్మన్ రేణుగుంట ప్రవీణ్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా బెల్లంపల్లి అనేది తన వెంట తెప్పించుకొని అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అంటే ఆయన అప్పుడు అవగాహన లేదు ఎవరికి, రేణుగుంట మీ వేరంగా ఉండే. ఇక మీరు కూడా ఇప్పుడు అవగాహన తెచ్చుకోవాలి. మరి నేను ఇప్పుడు ఇంత కష్టపడతానే ఇట్లా చేస్తాను కదా, మరి నాకైనా ఫ్యూచర్లు ఉంటుందా అంటే మీకు ఫ్యూచర్ అనేది ఏముండదు, ఎందుకంటే మీకు అవగాహన లేదు. ఇక మరి అవగాహన గురించి మీరు మాట్లాడతాను. మరి వివేక్ సార్కి నిజంగానే మీరు అన్నట్టు అవగాహన లేదు. ఏ విషయంలో అవగాహన లేదు? బాల్క సుమను అప్పటిన్న ప్రతిపక్ష నాయకులను ఇంట్లో గోడకు తుపాకుతో కాలుస్తా అని చెప్పడం జరిగింది మీడియా సమావేశంలో. అది అవగాహన లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారి మీద చెప్పులు పట్టిడు, ఆ విషయాల్లో అవగాహన లేదు. ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద పోయి దాడులు చేపించుడు, సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళ భార్య చెప్పి నేను అధికారంలో ఉన్న ఎవరన్నా అయితే మీరు చూసుకోండి అని చెప్పే విషయంలో పాపం ఎమ్మెల్యే వివేక్ సార్కి అవగాహన లేదు. జేఏసీ నుండి ఓయూ జేఏసీ నుండి సభ్యులు వస్తానంటే ఇక్కడ మీ క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అప్పుడు బాల్క సుమన్ దగ్గర కర్రలు కట్టలు రాళ్ళు పట్టుకొని అందరి కార్లను చెక్ చేసిండు. అటువంటి రౌడీజం మీద ఎమ్మెల్యే వివేక్ గారికి అవగాహన లేదు. మరి ఎటువంటి అవగాహన తెచ్చుకోవాలో నువ్వు చెప్తే నేర్చుకునే అంత స్థితిలో లేరు. వివేక్ సార్ అంటే కార్మిక శాఖ మంత్రి, ఒక మన భూగర్భ శాఖ మంత్రి కాబట్టి అవగాహన అనేది మీరు చెప్తే ఇన్నించే స్థాయిలో లేరు. మీరు ఫస్ట్ అవగాహన తెచ్చుకోండి. అవగాహన తెచ్చుకొని ఇతరులను మీరు చూపించేటట్టు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదు. మీరు అభివృద్ధి చేయలేని పనులనే మేము అభివృద్ధి చేసి చూపెడుతున్నాం. అది ఓర్వలేక ఇంకో 10 ఏళ్ళు సుధా మీరు రాలేమని బాధతోని అక్క చేదో చిన్న ముక్కను పట్టుకొని అభివృద్ధి జరగలేదని ఎవడేం చేస్తాడు, ఏదో పొలానికి పోయే రోడ్డుకు మొలకలు అంటాడు. మీరు ఇన్ని 10 ఏళ్ళు కేంద్రంలో 10 ఏళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నాయి. ఏమి అభివృద్ధి చేసి గ్రామీణాభివృద్ధులు చెప్పండి. మీరు చెయ్యలేని పనులను మేము చేసుకుంటా గ్రామీణాభివృద్ధులు చేసుకుంటానే మా వేక్ సారు వాకింగ్ చేసుకుంటూ రోడ్లు డ్రైనేజీలు చేసుకుంటూ పల్లెలల్లో విలేజ్లల్లో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలని, వారిని చిన్న చూపు చూడకుండా అభివృద్ధి పనుల్లో బాటలు నడుపుతున్నారు. మీరు అభివృద్ధి గురించి నడుపుతున్నారా? అభివృద్ధి చేసిరు బీఆర్ఎస్ నాయకులు. దేంట్లో? ఉచిక అమ్మకాలలో, మట్టి తవ్వకాలల్లో, భూ కబ్జాలల్లో, ఇవి అభివృద్ధి. రిపోర్టర్లను కొట్టురుల అభివృద్ధి. ఇవి చేసిన చరిత్ర మీది. బాల్క సుమన్ గారికి సపోర్ట్ చేస్తున్న రాజా రమేష్ గారు, మీరు ఇంతకుముందు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏం చేసిర్రు? అప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో తిరిగినాము. అప్పుడు బాల్క సుమన్ గారి గురించి ఏం చెప్పారు మీరు? బాల్క సుమన్ గారు రౌడీజం చెప్తాడు, అది చేస్తారని చెప్పి ఇవాళ అటు మారిన వాళ్ళు ఇవాళ మారిన వాళ్ళే అదే జీడి గుంజ తెల్లగైనట్టు చెప్తారు మీరు. ఇటీవల మంచిర్యాలలో జరిగిన సిపిఐ జిల్లా మహాసభల్లో భాగంగా జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన రామకృష్ణపూర్ పట్టణానికి చెందిన రామడుగు లక్ష్మణ్ను పట్టణ నాయకులు పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వాహనదారులను దృష్టిలో పెట్టుకుని వెంటనే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని, మున్సిపాలిటీలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ నిర్మించాలని సంబంధిత అధికారులను కోరారు. అలాగే రవీంద్రకని రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం పలు ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల చేసేలా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు పౌల్, వెంకటస్వామి, వనం సత్యనారాయణ, సాంబయ్య, గోపి, శంకర్, రాజు, కొమరయ్య, హుసేన్, గురువయ్య, మల్లయ్య, సత్తన్న, చిరంజీవి, మొగిలి తదితరులు పాల్గొన్నారు. తేదీల్లో మంచిర్యాల జిల్లాలో జరిగినటువంటి జిల్లా మహాసభల్లో రామకృష్ణపూర్కు చెందినటువంటి రామడుగు లక్ష్మణ్ గారిని రెండవసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి
పట్టణ సమితి ఆధ్వర్యంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పట్టణ సమితి ఆధ్వర్యంలో 4వసారి కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు నాకు కూడా సన్మానం చేసినందుకు పట్టణ సమితి సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి అదేవిధంగా రాబోయే కౌన్సిల్ ఎన్నికల్లో కూడా పార్టీని ఉన్నతమైన స్థానంలో తీసుకురావడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలుకు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలుకు కూడా ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పార్టీ సిపిఐ జిల్లా 4వ మహాసభలు ఈ నెల 21, 22వ తేదీలలో మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. 21వ తేదీన భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రదర్శనకు రామకృష్ణపూర్ పట్టణం నుండి అధిక సంఖ్యలో వచ్చి పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల శ్రేణులు, ప్రజలు అందరూ వచ్చి ఆ ప్రదర్శనను జయప్రదం చేసినందుకు మంచిర్యాల జిల్లా సమితి పక్షాన అభివందనాలు తెలియజేస్తూ మరి 22వ తేదీన ప్రతినిధుల సభ ఎం కన్వెన్షన్లో నిర్వహించుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రతినిధుల సభలో 51 మంది కౌన్సిల్ సభ్యులుగా, 16 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు గారు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు పాల్గొని మరి యొక్క మహాసభల యొక్క ప్రతినిధుల సమక్షంలో మరి నూతన కౌన్సిల్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నూతన కౌన్సిల్ అందరూ కూడా 2వసారి నన్ను జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇక్కడ కూడా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకోబడినటువంటి అందరికీ కూడా మంచిర్యాల జిల్లా సమితి పక్షాన అభివందనాలు తెలియజేస్తూ ఈరోజు రామకృష్ణపూర్ పట్టణ కౌన్సిల్ సమావేశం నిర్వహించి మరి ఘనంగా సన్మానించినందుకు వారందరికీ పేరు పేరున నా వ్యక్తిగతంగా మంచిర్యాల జిల్లా సమితి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క మహాసభలలో 21 తీర్మానాలు చేయడం అనేది జరిగింది. ఏదైతే వాళ్ళ నూతన బొగ్గు బావులను తీసుకొచ్చి యువత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఇలా మందమారి మండలంలో ఉన్నటువంటి తోట పరిశ్రమను ప్రారంభించాలని చెప్పి, మందమారి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అర్హులకే ఇవ్వాలని చెప్పి, పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అందరికి ఇవ్వాలని చెప్పి, నూతన రేషన్ కార్డులు కూడా అర్హులు అయినటువంటి వారందరికీ ఇవ్వాలని చెప్పి, రవీంద్రగంజ్ రైల్వే స్టేషన్ లో ఒక ఎక్స్ప్రెస్ ఆపాలని చెప్పి, ఇలా నాగపూర్ ఎక్స్ప్రెస్ మరి రవీంద్రగంజ్ స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని చెప్పి, ఇలా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మడేటి వద్ద నిర్వహించి ఈ జిల్లాకు తాగునీరు, సాగునీరు అందించాలని చెప్పి, ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు రాబోయేటువంటి రోజులలో కమ్యూనిస్టు పార్టీ దిశ నిర్దేశించి ఈ 21 తీర్మానాల అమలుకై మరి పోరాటాలు చేస్తామని చెప్పి మరి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల్లో 6 గ్యారంటీలు అమలు చేయాలని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం కగర్ పేరుతో మావోయిస్టులను చంపడాన్ని వ్యతిరేకిస్తూ ఆ యొక్క కగర్ ఆపరేషన్ నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి ఈ మహాసభలలో తీర్మానాలు చేయడం అనేది జరిగింది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.